క్యాఫీన్ గురించిన ఈ వీడియోకి స్వాగతం. ఇది ప్రపంచంలో చాలా సాధారణంగా ఉపయోగించే ఒక ఉత్ప్రేరకం. క్యాఫీన్ అలసటను తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది. ఇది అడెనోసిన్ అనే రసాయనాన్ని నిరోధించడం ద్వారా పనిచేస్తుంది. డోపమైన్ మరియు నోర్పైన్ఫ్రైన్ విడుదలను ప్రేరేపించడం ద్వారా ఇది మానసిక స్థితి, ఏకాగ్రత మరియు దృష్టిని మెరుగుపరుస్తుంది. క్యాఫీన్ ప్రతిచర్య సమయాన్ని, జ్ఞాపకశక్తిని మరియు మానసిక సౌలభ్యాన్ని కూడా పెంచుతుంది. ఇది శారీరక బలాన్ని, ఓర్పును పెంచి అథ్లెటిక్ పనితీరును మెరుగుపరుస్తుంది. క్యాఫీన్ తీసుకోవడం వల్ల కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా అల్జీమర్స్ మరియు పార్కిన్సన్స్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే కాఫీ వినియోగం కొన్ని రకాల క్యాన్సర్లు, టైప్ 2 డయాబెటీస్, గుండె వైఫల్యం, స్ట్రోక్ మరియు కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అధిక మోతాదులో క్యాఫీన్ తీసుకోవడం వల్ల ఆందోళన, నిద్రలేమి మరియు ఇతర దుష్ప్రభావాలు కలుగుతాయి. కాబట్టి మోతాదును మితంగా ఉంచుకోవడం ముఖ్యం. రోజుకు 400 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ తీసుకోకుండా ఉండటం మంచిది. క్యాఫీన్ యొక్క ప్రయోజనాలు మరియు నష్టాలను తెలుసుకుని బాధ్యతాయుతంగా ఉపయోగించండి. ఆరోగ్యంగా ఉండండి.